అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఒడ్డెర ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా రాబోయే ఆదివారం 11వ తారీఖు స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఒడ్డే ఓబన్న గారి జయంతి ఉంది. అది గవర్నమెంట్ లాంఛనాలతో స్టేట్ ప్రోగ్రాం అనంతపురం నందు జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంకి స్టేట్లో ఉన్న ఒడ్డే కుల బంధువులు, అక్క తమ్ములు, అన్నదమ్ములు, స్టేట్ వైడ్ ఉన్న నా కుల బంధువులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని, అదేవిధంగా ముఖ్యంగా అనంతపురంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మన ఒడ్డే కుల బంధువులంతా ప్రతి ఒక్కరూ మన బాధ్యత, మన కులం, మన ఒడ్డే ఓబన్న అని ప్రతి ఒక్క వినాదంతో ప్రతి ఒక్కరూ ఊరు వాడ నుంచి కదిలి వచ్చి అనంతపురం నందు విజయవంతంగా జయప్రదం చేయాలని కోరుతున్నా. ఈరోజు ఉమ్మడి జిల్లా ఒడ్డెర్ల సంఘం కార్యవర్గం సమావేశం జరిగినది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి ఒడ్డి ఓబన్న జనవరి 11వ తారీఖు జయంతి సందర్భంగా ఆ జయంతిని అనంతపురం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో స్టేట్ ప్రోగ్రాం మరి అనంతపురంలో ప్రభుత్వం జరుపుతున్నది కాబట్టి దానికి జన సమీకరణ గురించి ఏ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలనే ఆలోచనతో ఈ కార్యవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కుల సంఘం నేతలంతా కూడా చర్చించుకొని, మేధావులు, పెద్దలు అందరూ కూడా చర్చించుకున్నాం. దాని భాగంగా అందరూ కూడా మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసినారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఒడ్డి ఓబన్నని అధికారంగా జరుపుకోవడానికి అవకాశం లేనప్పటికీ 2025 జనవరి 11వ తారీఖు మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం ఒడ్డి ఓబన్నని ప్రభుత్వమే జరపాలి, ఆయన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, అనేక రకాలుగా ఒడ్డెర ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఆయనకి భిన్నంగా అనుచరుడు కాదు, ఈయనే ఈ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అని ఆయన తప్పకుండా చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకొని, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, కాబోయే నాయకుడు యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు కానీ, అదేవిధంగా బీజేపీ కూడా అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు గౌరవనీయులు మరి శ్రీమతి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఇది ఒడ్డెర్లు న్యాయమైన కోరిక కోరుతున్నారు. ఇది తప్పకుండా ఒడ్డి ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరపాలి సార్, ఇది జరపకపోతే మనకి ఇబ్బంది వస్తుందని కూడా మరి పైన పెద్దలు సీఎం కానీ ఉప ముఖ్యమంత్రి గారి మరి ఒప్పించి ఆ జీవో తెచ్చిన సవితమ్మ గారు ప్రత్యేకంగా మా సంఘం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు ఒక మహనీయుడు, మాకు ఒక కుల ఊరుగు లేనప్పటికీ ఒక దండేసుకోవాలంటే 2018లో సైరా నరసింహ సినిమా చిరంజీవి గారు మొదలు పెడతానే మా ఒడ్డి ఓబన్న బయటకు వచ్చాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇక్కడ ఎన్నడూ విరిగింది కూడా విగ్రహాలు స్థాపిస్తూ ఘనంగా ఆయనకి జయంతిని అది వర జయంతిగా జరుపుకుంటూ మరి ఈ జిల్లాలో మరి మంత్రి గారు సూచన మేరకు మేమంతా కలిసి ఇక్కడ స్థానికంగా మరి 14 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కానీ, 2 ఎంపీలు కానీ, మంత్రుల్ని, అదే ఉన్నతగా కార్పొరేషన్ చైర్మన్లు కూడా ప్రభుత్వం కూడా వాళ్ళని ఆహ్వానిస్తున్నది. మేమందరూ కూడా ఐకమత్యంతో ఈ ప్రోగ్రాంని జయప్రదం చేయడానికి మేమంతా కలిసి మేమంతా కూడా సాటి చెప్తాం. ఘనంగా ఆ ప్రోగ్రాంని కానీ రీతిలో కూడా మీడియా ద్వారా జరుపుతామని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒడ్డెర సోదరుమణులు కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలా. ఈ 63 మండలాలు ఉమ్మడి జిల్లాలో ఉన్న నా ఒడ్డెర కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలా. అదేవిధంగా ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు కాబట్టి మీరు కూడా మీ నిజవర్గాల్లో మరి జరుపుకొని దండేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కూడా ఈ 63 మండలాల్లో ఉన్న ఒడ్డెర కుటుంబ సభ్యులకు, కుల బాంధులకి పిలిపిస్తున్నామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. నమస్కారం. ఈ నెల 11వ తారీఖున స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలు అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్ నందు
ఘనంగా జరుపుటకు మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారిలో సవితమ్మ గారికి మరియు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళందరూ కూడా ఘనంగా జరుపుదామన్నా ఇక్కడే వేడుకలు అని చెప్పడం చాలా సంతోషము. వారికి ముందుగా కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ జరగబోయే 11వ తారీఖు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమానికి అనంతపురం జిల్లాలో ఈ నెలంతా కూడా వేడుకలు ఎప్పుడైనా జరుపుకోవచ్చు. కాబట్టి ముందుగా 11వ తారీఖు మాత్రం అనంతపురం నగరంలో జరిగే వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనేందుకు మీరందరూ తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.